హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి JNTU అఫీషియల్గా 4-1 బీటెక్ బీఫార్మసీ నోటిఫికేషన్ మైనర్కైనా రెగ్యులర్ సప్లీ అయినా మామూలు వాటికి రిలీజ్ చేసింది. 4-1 బీటెక్ వచ్చేసరికి R18, R16, R15 రెగ్యులేషన్ వాళ్ళు పిలవడం జరిగింది. R18కి వచ్చేసరికి 2018, 19, 20, 21 రెగ్యులర్ వాళ్ళని, 2019, 20, 21, 22 లాటరల్ ఎంట్రీ వాళ్ళని పిలవడం జరిగింది. R16కి వచ్చేసరికి 2017 జాయిన్ అయిన రెగ్యులర్ వాళ్ళు మాత్రం పిలిచారు. R15కి వచ్చేసరికి 2015 రెగ్యులర్ వాళ్ళని మాత్రం పిలిచారు. అదేవిధంగా JNTU బీఫార్మసీ 4-1 చూసుకుంటే R17లో 2017, 18, 19, 20, 21 రెగ్యులర్ వాళ్ళని, 2019, 20, 21, 22 లాటరల్ ఎంట్రీ వాళ్ళని పిలవడం అయితే జరిగింది. R15కి వచ్చేసరికి బీఫార్మసీది 4-1 2015 రెగ్యులర్ వాళ్ళు మాత్రమే పిలిచారు. ఇక ఫీజ్ డేట్కి వచ్చేసరికి వితౌట్ లేట్ ఫీ వచ్చేసరికి అసలు స్టార్ట్ అయ్యేది 24th December 2024న, ఎండ్ అయ్యేది 6th January 2025. 100 రూపీస్ ఫైన్తో 7th January 2025 స్టార్ట్ అయ్యి 16th January 2025 ఎండ్ అవుతుంది. 1000 రూపీస్ ఫైన్తో 17th January 2025 స్టార్ట్ అయ్యి 24th January 2025 ఎండ్ అవుతుంది. 2000 రూపీస్ ఫైన్తో 25 January 2025 స్టార్ట్ అయ్యి 28th January 2025 ఎండ్ అవుతుంది. ఇక 5000 రూపీస్ ఫైన్తో 29th January 2025 స్టార్ట్ అయ్యి 1st February 2025 ఎండ్ అవుతుంది. 10,000 రూపీస్ ఫైన్తో 2nd February 2025 స్టార్ట్ అయ్యి ఎండ్ ఆఫ్ ఎగ్జామ్స్ వరకు ఉంటుందన్నమాట. బీఫార్మసీ అయినా కానివ్వండి, బీటెక్ అయినా కానివ్వండి, సేమ్ డేట్స్. అయితే డిటెన్షన్ వచ్చేసరికి బీఫార్మసీ వాళ్ళకు ఉంటుంది. అయితే లాస్ట్ ఇయర్ తీసేశారు 4-1 కాబట్టి వీళ్ళకి లిఫ్ట్ చేయొచ్చు, చెప్పలేము. బీటెక్ మాత్రం ఈ సెకండ్ ఇయర్కి లిఫ్ట్ చేశారు కాబట్టి మీకు కూడా డిటెన్షన్ ఉండకపోవచ్చు మ్యాక్సిమం. థ్యాంక్ యూ.